సైన్స్ జీవితాన్ని మలుపు తిప్పినటువంటి గాణగాపూర్ క్షేత్రము అని మన బ్రదర్ అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు ఒక వీడియో చేశారు దత్తాత్రేయ స్వామి వారి పైన. 2003 సంవత్సరంలో మా అమ్మగారికి చాలా తీవ్రమైన జబ్బు చేసి మనిషి చాలా క్షీణించిపోయారనమాట. అప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి వాళ్ళు అన్ని టెస్టులు చేసి చూసి ఈవిడి హార్ట్ పంపింగ్ చాలా లో అయిపోయింది, అందువల్ల ఈవిడ ఇలా అయిపోయారు, ఇంకా బ్రతకటం కష్టము అని చెప్పారు. అప్పుడు ఎలాగో అలాగా మా నాన్నగారు ఆవిడ్ని గాణగాపూర్కి చేర్చారు. ఆ రోజు సాయంత్రం చేర్చి మఠంలో బయట తీసుకొచ్చి అక్కడ ఆరు బయట పడుకోబెట్టారనమాట. అప్పుడు ఇప్పుడున్నట్టు మఠానికి గోడలు అవన్నీ ఉండేవి కాదు. పడుకోబెట్టి ఆయన పక్కన కూర్చుని గురుచరిత్ర చదువుతున్నారు. ప్రతివాడు రావడం చూడడం, కొంతమంది అయితే తిట్టి ఏమిటండి పరిస్థితి, ఇలాంటి పరిస్థితిలో తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడతారా, ఏ హాస్పిటల్కైనా తీసుకుపోండి. ఆవిడలో చలనం లేదు అసలు. పంపించి నాతో ఒక మాట చెప్పారు, నాకు గుర్తులేదు, నీకు 10 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానో 2010 దాకా ఆయుష్ ఇస్తున్నానో ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు అన్నారు. ఆ తర్వాత నుంచి మా అమ్మగారు ఎంతో కాలం జీవించారు. అది దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంటే, అది గురుచరిత్ర యొక్క ప్రభావం అంటే. దాని సారాంశం ఏమిటంటే, మనకి వాళ్ళ అమ్మగారు ఒకానొక సమయంలో చాలా భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నారు. మరి అక్కడ ఏమిట్రా అంటే గుండెకి పంపింగ్ బ్లడ్ తక్కువగా ఉంది. సో ఒక టెస్ట్ ఉంటుంది, ఈఎఫ్ అనే ఒక టెస్ట్. ఆ టెస్ట్ చేస్తే 60 నుంచి 70% రావాల్సినటువంటి రీడింగు 20% మాత్రమే వచ్చిందంట. అప్పుడు ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే, ఆమె బ్రతికినంతకాలం బ్రతకనేయండి, ఆపరేషన్ చేయడానికి కుదరదు, ఎండోస్కోపీ ఇలాంటివి టెస్టులన్నీ కూడా చేయడానికి ఏం కుదరదు, దానంతకు అదే ఎప్పుడో ఒక రోజున ఆగిపోతుంది అని చెప్పారట. మరి అలాంటి ఈ యొక్క పరిస్థితుల్లో నండూరు శ్రీనివాసరావు గారు చక్కగా ఆయన యొక్క గొప్ప సంస్కారం ఎలా ఉంటుందంటే, చక్కగా ఏమన్నారు, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, నేను డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదువుకోవడం వల్ల సైన్స్ స్టూడెంట్కి ఎప్పుడు కూడా ప్రతిదీ హేతుబద్ధంగా కనబడాల, రేషనల్ థింకింగ్తో ఆలోచిస్తాడు. ఆ తర్వాత సైంటిఫిక్ అప్రోచ్ని చూసుకుంటాము, అలాగే లాజికల్ కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేటటువంటి దాన్ని మేము చూసుకుంటాము అన్నారు. కరెక్ట్ అది. ఎందువల్లంటే సైన్స్ స్టూడెంట్ ఎవ్వరైనా సరే ఈ మూడిట్లనే బేస్ చేసుకొని వాటిని ప్రాతిపదికగా తమ జీవితాన్ని మలుచుకుంటూ వెళ్ళడం అలవాటైపోతుంది. అలాగే నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్ చేసినటువంటి వాడిని కాబట్టి నేను మా చిన్నప్పటి నుంచి కూడా మరి సైన్స్ స్టూడెంట్ని అవ్వడం, అలాగే మరి మా గురువుగారైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు, మనకి శంకరమఠం ఉంది మాకు రాజమండ్రిలో, దాన్ని నిర్వహించేటటువంటి వాళ్ళు నిర్వాహకులు శ్రీ మామిడాన్న శాషగిరిరావు గారు అని లాయర్ గారు ఉండేవారు. ఆయన భార్య చూసేవారు. వాళ్ళకి 2 కొడుకులు, ఒక పెద్ద కొడుకు నా ప్రొఫెసర్ ఐఐటి మెడ్రాస్లో ఎంఎస్ఆర్సి డివిజన్ అధిపతి, ఆయన ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి గారు. తర్వాత రెండో ఆయన శ్రీనివాస్ అని లాయర్గా చేసేవాడు. అదే అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇక్కడ మా యొక్క శంకర మఠానికి రాజమండ్రి గోదావరి గట్టునే ఉంటుందన్నమాట, ఇన్నిస్పేటలో బ్యాక్ సైడ్కి. అక్కడ మనకి ఏమైందండి అని అంటే, భారతీ తీర్థస్వాముల వారు జైత్రయాత్రకు వచ్చేవారు. జయయాత్ర అనేవాళ్ళం. జగద్గురువులు వచ్చినప్పుడు చక్కగా ఆ ఊరు 2 జిల్లాల్లో దగ్గరగా ఉన్నటువంటి పండితులను పిలిచేవారు. అప్పుడు మనకి గరికపాటి నరసింహారావు గారు మరి వచ్చేవారు. చక్కగా తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి బేతవోలు రామబ్రహ్మం గారు, పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, ఆయన డైరెక్ట్ గురువు నాకు. అలాగే చక్కగా రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు అధర్వణ వేద పండితులు ఆయన. ఆ తర్వాత చక్కగా మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు. ఇలా వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎవరైతే పండితులు 2 జిల్లాల్లో అందుబాటులో ఉన్నారో, చిర్రావూరి ప్రభాకర్ శర్మ గారిని ఉండేవారు, అందరినీ పిలిచేవారు. వాళ్ళతో పాటు స్టూడెంట్స్ని వేద ఘోష, చక్కగా వేదం చదువుకున్న వాళ్ళు, స్మార్థం చదువుకున్న వాళ్ళు అందరినీ కూడా పిలిచేవారు. వేదఘోష చేస్తుంటే పరవశించిపోయేవారు భారతీ తీర్థస్వాముల వారు. మేము కూడా అధర్వణ వేద పండితుడిని కాబట్టి అప్పుడు మేము స్టూడెంట్గా వేద విద్యాభ్యాసం రమణ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి దగ్గర చేస్తున్నప్పుడు అంతా కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఉపన్యాసాలు అన్నీ కూడా మమ్మల్ని ప్రభావితం చేసేవి. అంతా
అంత ర్యాషనల్గా లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటూ సైంటిఫిక్ అప్రోచ్తో మా గురుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు చెప్పేవారు. అలాగే మా గురుగారు మరి ఈయన శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థస్వాములు వారు ఎంతసేపు చెప్పినా ధర్మం 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 అని చెప్తారు. కాబట్టి అది బాగా నాటుకుపోయినాయి అనమాట మాకు కూడా. అందువల్ల సైన్స్ స్టూడెంట్ నేనే కాదు, ఏ సైన్స్ స్టూడెంట్ అయినా ఇదే కోణంలో ఆలోచిస్తారు. కొంత అహంకారం ఉంటుంది అని చెప్పి నండూరి శ్రీనివాస్ గారు వారు చెప్పడం, వారి సంస్కారానికి చక్కటి ఇది ఒప్పుకుంటూ చెప్పడం చాలా గొప్ప సంస్కారం ఉండాలన్నమాట. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం. ఇప్పుడు ఆ యొక్క నండూరి శ్రీనివాసరావు గారి తల్లి గారిని ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 2003లో జరిగింది. బాగా వర్స్ట్ సిచ్యుయేషన్కి వచ్చేస్తే వాళ్ళ నాన్నగారు పాప ఆ జ్యోతిష్కుల్ని ఎవరన్నా అడుగుతాం కదా, 2003లో జూన్ 26వ తేదీన చనిపోతారని చెప్పేసి ఆయన నాడీ జ్యోతిష శాస్త్రం చూస్తారు కదా, తాడేపల్లిగూడెంలో ఒక నాడీ జ్యోతిష్కుడికి చూపిస్తే ఆయన డేట్తో సహా చెప్పాడట. చెప్తే వీళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి నమ్ముతాం మనము, ఈ జ్యోతిష శాస్త్రాలు, ఈ నాడీ శాస్త్రాలు అనేటటువంటివి తప్పుగా చెప్పొచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం కలిగి వీళ్ళు గానగాపురం గురించి, దత్తాత్రేయుడి గురించి వీళ్ళు చెప్పుకుంటుండగా తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టేశారు. ఇప్పుడు మా గురువు గారు అయినటువంటి నండూరి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఏంటంటే ఆయన ఎలా చేశారు, ఇప్పుడు అందరూ కూడా కారుల్లో వెళ్తారు, బస్సుల్లో వెళ్తారు, ఓకే, ట్రైనుల్లో వెళ్తారు. ఎక్కడి వరకు వెళ్ళాలండి, గానగాపురం మఠం వరకు, బస్ స్టాండ్ వరకు వెళ్ళొచ్చు. అది గురువు తిరిగిన ప్లేస్ అండి. అది గురువు తిరిగిన ప్లేస్లో మనం అసలు చెప్పులు వేసుకునే నడవకూడదు. మీరు తిరుపతిలో నడవండి, కాశీలో నడవండి, ఎక్కడైనా నడవండి. మొట్టమొదట సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వాముల వారు నడిచినటువంటి ప్లేస్లో మనం చెప్పులతో నడుస్తామా? తప్పు కదా. ఇప్పుడు ఎందుకు తప్పో చెప్తాను. ఇప్పుడు అక్కడే గానగాపూర్లో కాశీకుండ అని ఒక క్షేత్రం ఉంటుంది లోపల. అక్కడ దత్తాత్రేయ స్వాముల వారు ఒక భక్తుడు నేను కాశీ వెళ్ళాలి స్వామి అని అన్నప్పుడు నన్ను కాశీ తీసుకెళ్ళండి అంటే గురుపాదాలు పట్టుకోమని చెప్పి పాదుకల్ని, అంటే తన కాళ్ళని కాదు, గురు పాదుకలను పట్టుకోమని చెప్పి ఆయన్ని కాశీ, మధుర, ఈ అయోధ్య అన్ని ఊర్లు కూడా, ప్రయాగ అన్నిటిలో స్నానం చేపించి తీసుకొచ్చేసారు. ఇట్ ఈస్ ఎ రియలిస్టిక్ స్టోరీ అనమాట, కథ కాదు ఇది. అప్పుడు స్వాములు వారు ఏం చేస్తారంటే, నువ్వు కాశీ ఇదిగో నేను ఇక్కడ ఒక కొడుతున్నాను అని చెప్పి అక్కడ ఒక శటకంతో ఇలా కొట్టేసరికి అక్కడ మనకి ఈ కాశీకుండ గంగ పుట్టింది. ప్రపంచంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఎండిపోయినా కూడా ఈ బావిలో నీళ్ళు ఇలాగే ఉంటాయి అని చెప్పి వారు నరసింహ సరస్వతి స్వాముల వారు చెప్పారు. ఆ స్వామివారు రోజు అందులో చక్కగా వచ్చి స్నానం చేస్తూ ఉండేవారట కాశీ దత్తకుండలో. అందుకని అక్కడ కాలు కూడా పెట్టనివ్వరు ఎవరు కూడా. అక్కడ బోర్డు రాసి ఉంటుంది, నరసింహ సరస్వతి గురుదేవులు ఇందులో వెళ్ళారు కాబట్టి ఇందులో ఆడవాళ్ళు వెళ్ళి తెక్కకూడదు, మళ్ళీ నీళ్లు పట్టకూడదు, మగాళ్ళే వెళ్ళి నీళ్లు పట్టుకోవాలా, రెండవది కాలు పెట్టకూడదు, ఈ విధంగా మనము నీళ్లు ముంచుకోవాలి అని చెప్పారు. మరి స్వాముల వారు అందులో స్నానం చేశారంటేనే కాలు పెట్టనివ్వకుండా ఆనాటిది నుంచి, ఆ కాలం నుంచి ఇంతవరకు 400 సంవత్సరాల వరకు చూస్తున్నప్పుడు గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ఆ ఊర్లో నడిచినప్పుడు మనం చెప్పులతో ఎలా నడుస్తాం ఒకసారి ఆలోచించండి. తర్వాత నేను గురుచరిత్ర పారాయణ చేస్తున్నానని ప్రతి ఒక్కళ్ళు గురుచరిత్ర పారాయణ చేస్తారు. ఆ గురుచరిత్ర పారాయణలో క్లియర్గా ఒక అధ్యాయంలో ఏమని చెప్పబడి ఉందంటే, అక్కడ వాహనాలలో రాకూడదు గురువుని సేవించినప్పుడు అని చెప్పేసి గృహస్థ ధర్మాలని ఆయన శిష్యులకి అన్ని కూడా వివరిస్తారు. తీర్థక్షేత్రాల్లో, ఈ అష్టతీర్థాల్లో స్నానాలు చేయాలా, ఇలా ఉండండి అని దిశానిర్దేశాలు గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు చెప్తారు. మరి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కేవలం అక్కడ నిర్గుణ మఠం నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్లు కూడా ఉండదు. ఆ మధ్యలో జగద్గురువులైనటువంటి ఆదిశంకర్ల ఆశ్రమం విగ్రహాలతో అక్కడ ఆశ్రమం మఠం ఉంటుంది, అది చూడరు. ఆదిశంకర్ల దర్శనం అవుతుంది కదా మీకు. తర్వాత నరసింహ సరస్వతి వారు శారదాంబది పెడతారు. ఆ దారిలో కాశీకుండ క్షేత్రం ఉంటుంది. ఆ నరసింహ సరస్వతి స్వాముల వారు విశ్రాంతి ఘట్ట ఉంటుంది, పడుకున్నటువంటిది. ఆ తర్వాత నరసింహ సరస్వతి గురుదేవులు 10 ఎకరాల నేలలో ఒక రైతును ఉద్ధరించినటువంటి ఆయన ద్వారా మరి మొత్తం అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట విపరీతంగా పండింపజేసి ఆ రైతుకి చేనంతా కోయించేసి విరగబోయించేసినటువంటి జొన్నలు నా ఊరంతా కూడా క్షామంలో పంచినటువంటి తుఫాన్లో పంచినటువంటి సంఘటనల జరిగినటువంటి ఆ 10 ఎకరాల నేల అప్పుడు స్వామి సమర్థ ఆశ్రమం కట్టారు. ఇవన్నీ చూడొచ్చు కదా, అవన్నీ చూడరు. కారు లేకపోతే రారు, మనకి ఏసీ లేకపోతే మనము
ఉండలేము. ఏసీ రూమ్ కావాలి మనకి. రూమ్ కూడా మనకు అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి. ఒక రూమ్ కావాలంటారు. మామూలు రూమ్ కూడా పనికిరాదు. ఏసీ రూమ్ కావాలంటారు. మరి గురుదేవులైనటువంటి మన నండూరి శ్రీనివాసరావు గారు ఏం చేశారో తెలుసా? వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి చక్కగా ఆ గుడి దగ్గర బయట పడుకోబెట్టారు. అంటే ఇది భక్తులకు ఉండాల్సినటువంటి లక్షణము. అక్కడ దీపా గారని చెప్పేసి బాంబే నుంచి వస్తారు. హైకోర్టులో ఆమె ఒక జడ్జి అనమాట. ఆమె కూడా వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను. గుడి బయట పడుకుంటారు, స్వామి బయట. అలాగే చీఫ్ సెక్రటరీస్, ఎంతోమంది చీఫ్ సెక్రటరీస్. మా చిన్నాన్నగారు ఫ్రెండ్ అయినటువంటి క్లాస్మేట్, అంటే మాకు అంకుల్ అంటే ఎంతప్పటి నుంచి మేము పెరిగాము ఆయన దగ్గర. ఎస్విఎస్ ప్రసాద్ గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా కూడా ఆ ఎస్విఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వచ్చేవారు. వంగ గీత వీళ్ళంతా కూడా ఎంపీ, మా ఈ యొక్క పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన ఆవిడ. వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఎస్విఎస్ ప్రసాద్ గారిని చక్కగా కలిసి వెళ్ళేవారు. అటువంటి ఎస్విఎస్ ప్రసాద్ గారు వాళ్ళ భార్యతో వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ హయాంలో ఉన్నప్పుడు కరోనాతో మొన్నే చనిపోయారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి ఆ గుడి బయట పడుకునేవారు మాతో పాటు. కాబట్టి అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి గర్వం ఉండదు, గురుదేవుల పట్ల భక్తి ఉంటుంది. కాబట్టి గురుదేవులు కూడా ఆయన అలాగే ఆశీర్వదించారు. అంచెలంచెలుగా చీఫ్ సెక్రటరీ పోస్ట్ కోసం బోల్డంత మంది ట్రై చేస్తే ఆయన్ని ఇంకా ఎక్స్టెన్షన్ ఇచ్చి తర్వాత కమిషనర్ ఆఫ్ ఈ యొక్క విజిలెన్స్, అక్కడ విజిలెన్స్ కమిషనర్గా, స్టేట్ కమిషనర్గా అక్కడ మనకి సెక్రటేరియట్లో ఆయన వర్క్ చేసినప్పుడు నేను ప్రతిసారి అస్తమానం వెళ్ళేవాడిని. కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగమణిగి ఉంటుంది. కాబట్టి నండూరి శ్రీనివాసరావు గారిని చూడండి మీరు, ఆయన వినయ విధేయతలు అవన్నీ కూడా. మరి ఈ యొక్క చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువు గారు, గరికపాటి నరసింహారావు గారు, వద్దిపత్తి పద్మాకర్రావు గారు, మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఒక నండూరి శ్రీనివాసరావు గారు, ఒక అనంతలక్ష్మి గారు, ఇలా చాలామంది ఉన్నారు. పేర్లు చెప్తే ఈ వీడియో దానికే సరిపోద్ది. వీళ్ళందరిలో వినయ విధేయతలు, ఒక రూపాయి కూడా నిష్పక్షపాతంగా ఉంటారు, ఎక్కడ రూపాయి కూడా ఆశించకుండా. మీరు మరి అటువంటి ధర్మాన్ని ప్రచారం చేయాలని అటువంటి వాళ్ళకి గురుదేవుల యొక్క కరుణా కటాక్షం లభిస్తాయి. మరి అటువంటి వాళ్ళు ఆయన నండూరి శ్రీనివాసరావు గారు వారి అమ్మగారిని అక్కడ గుడి బయట పడుకోబెట్టేసి మొత్తం మీద ఎలాగో ఒక 40 రోజులు 41 రోజులు ఆ స్వామి దగ్గర ఉంచేసరికి ఇప్పుడు చూడండి అసలైనటువంటి వైభవం, గురు దత్తాత్రేయ స్వాముల వారి ఆ వైభవం. ఆ గాణగాపురంలో 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు హృదయం కదిలింది. వాళ్ళ అమ్మగారి యొక్క ఆయుర్దాయం పెరిగింది. ఎంతవరకు పెరిగిపోయిందో తెలుసా? డాక్టర్లు కూడా చెప్పేసరికి ఈమె బతకదు, ఎంతకాలం అంతకాలం ఉండనిచ్చేయండి అని. మ్యాక్సిమం 2003లో క్లోజ్ అవుతుంది అనుకున్న ఆవిడ 2010 వరకు, అంటే వాళ్ళు చెప్పిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఎక్కువగా కాలం బతికింది అని స్వయంగా నండూరి శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి అనుభవం ఆమెకు ఒక్కలకే కాదు, చాలామందికి నేను చూశానన్నమాట. మేము గాణగాపుర యాత్ర వెళ్ళినప్పుడు 2 బస్సుల్లో ఈ బొలారాల్లో వెళ్ళాం. బొలారాల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే ఈ కాశీకుండ దగ్గర చక్కగా ఈ యొక్క డ్రమ్స్ ఉంటాయి. డ్రమ్స్ తార్ రోడ్డు వేస్తూ ఆ మంచి ఫుల్ స్పీడ్లో వస్తున్నటువంటి ఆ డ్రమ్ ఏమైందంటే దాన్ని గుద్దారు. ఇదే సంఘటన మాకు 2 సార్లు జరిగింది. మేము కాశీ నుంచి వెళ్ళేటప్పుడు గుద్దు పడేశాడు ఆ డ్రైవర్, పక్కన పడుకున్నటువంటి ఆయన ఆ డ్రైవర్ మీద పడేసరికి గయా వెళ్ళేటప్పుడు పిండాలూరు, అది చాలా జాగ్రత్తగా ఉండాలా, మనం కారులో వెళ్ళొద్దు, ట్రైన్లో వెళ్ళాలన్నాను. వాళ్ళు ఏం చేశారు, వచ్చిన వాళ్ళు కారులో వెళదామంటే వెళ్ళాం. ధన్మని విరిగిపోయి అందరూ కూడా కుర్చీలన్నీ వెల్డింగ్లు ఊడిపోయి అంత ఇదిగా గుద్దేసి, ఒకళ్ళు నా పేగు జారిపోయిందని ఒకళ్ళు, రక్తం కారిపోతుందని ఒకళ్ళు, బోన్స్ ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, హాహాకారాలు. అసలు నాకు భయం వేసేసింది అనమాట. ఆ 2 వ్యానుల్లో 2 జీపుల్లో మేము వెళ్ళినప్పుడు బొలెరోల్లో మొదటి దాంట్లో యాక్సిడెంట్ అవ్వబోయే దాంట్లో ముందు నేను కూర్చున్నాను. ఒక వ్యక్తి స్వయంగా వచ్చి ఇటేపు రండి అని చెప్పి నన్ను ఇలాగ ఇందులో కూర్చోపెట్టాడు. అందువల్ల నేను సేవ్ అయ్యాను అనమాట. అయినా కూడా ఎవరికి ఏం కాలేదు. అక్కడ యాక్సిడెంట్ అయినటువంటి సంఘటన కూడా మాకు కాశీ మహాక్షేత్రం నుంచి బయలుదేరినప్పుడు గయాకు మధ్యలో అనమాట. అలాగే సేమ్ యాక్సిడెంటు మళ్ళీ 20 సంవత్సరాలు అయిన తర్వాత, అప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇక్కడ కాశీకుండ దగ్గర సేమ్ యాక్సిడెంటు అందులో ఉన్నాము. సేమ్ సిచ్యుయేషన్ ఇంచుమించుగా. అక్కడ ఒక్క భక్తుడికి కూడా ఏం కాలేదు అప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఒక్కసారి నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాను. ఇది కాశీకుండ ఇక్కడ గాణగాపురంలో. తర్వాత చక్కగా ఈ యొక్క అక్కడ అలాగే జరిగింది. ఎవరికి ఏ ప్రాణం కూడా పోలేదు. ఎవరికన్నా ఏదైనా ఉంటే మమ్మల్ని అనుకునేవారు కదా, మేము బాధపడుతూ యాత్ర అసంపూర్ణంగా ఉంచాలి కదా. స్వాముల వారు నృసింహ సరస్వతి స్వాముల వారు కాశీకుండు, అక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి గుడి ఉంది. ఆ శివలింగాన్ని
ఆ స్వయంగా నృసింహ సరస్వతి స్వాముల వారే ఆ కాశీకుండలో పెట్టారు. అలాగే పాదుకలు, గురు పాదుకల్ని ఆయన చేత్తో ఆయనే అక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి అక్కడ నిత్యం ఒక మహాభక్తుడు ఉంటాడు పూజారి. ఎవ్వరిని ఏ రూపాయి కూడా ఆశించడు. ఆయన డ్యూటీ అంత కమిట్మెంట్‌తో చేసుకొని వెళ్ళిపోతాడంటే పూజ, అంత కమిట్మెంట్‌తో చేసుకొని వెళ్ళిపోతాడనమాట. తర్వాత మొన్న భీమా అమరజా నది మొత్తం సంగమం అంతా కూడా ఎండిపోయినా కూడా, నది ఎండిపోయినా కూడా అక్కడ మాత్రం వాటర్ అనేది అలాగే ఉండడం నేను చూశాను. కాబట్టి మనకి ఇలాగే కాదు, రమ అని చెప్పేసి ప్రత్యంగిర గుళ్ళు, వరాహి గుళ్ళు తిరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తపేటలో ఎవ్వరు ఏ భక్తుడిని అడిగినా ఆమె గురించి చెప్పేస్తారు. అన్నదానం చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అని అక్కడ అడుగుతూ ఉంటుంది అందరినీ. అలాగే జోగులాంబ గుడి అమావాస్య వెళ్ళేసరికి జోగులాంబ దగ్గరికి వెళ్తుంది. పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారికి ఫ్రీ భోజనము, ఫ్రీ రూమ్ ఇస్తున్నారని చెప్పేసి మొత్తం ఇంకా యాత్రలు చేస్తూ ఉంటుంది. గాణగాపురం అయితే లెక్కలేనన్ని సార్లు మమ్మల్ని బోడు సార్లు ఆ అమ్మాయి ఇన్స్పైర్ చేసి భక్తులందరినీ మమ్మల్ని అందరినీ వెళ్ళమని ప్రోత్సహించింది. అలాగే స్రవంతి అని ఒక అమ్మాయి, తర్వాత భవానీ అని చెప్పేసి ఆ అమ్మాయికి చేతబడి జరిగిందని చెప్పి వీల్ చైర్లో కూర్చున్నారు. వీళ్ళంతా మహా చదువుకున్నటువంటి వాళ్ళు. మరి ఈ యొక్క రోగాలతో లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్తో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ధనలక్ష్మి ఆంటీ అని ఒక ఆవిడ, వాళ్ళ అమ్మాయి పాపం అసలు పిఠాపురం గుడి పైనుంచి దూకేసిందనమాట. అలా చాలాసార్లు ఇక్కడ కూడా దత్తాశ్రమంలో కూడా గాణగాపురం దత్తాత్రేయ స్వామి గుళ్ళో కూడా సోషల్లీ పడిపోవడము. ఆ తర్వాత సంతోషి అని ఇప్పుడు కూడా ఆ గుళ్ళో ఉంటుంది. ఆమె పెద్ద ఇంజనీర్ గారి భార్య, ఆమె అక్కడే గాణగాపురం గుళ్ళోనే నిర్గుణ మఠంలో కూర్చుంటుంది. అనేకమైన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సంవత్సరాలు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. అండ్ గురువుగా దత్తాత్రేయ స్వాముల వారు మేము మీద ఏగవాలినా సరే వాళ్ళు ఒప్పుకోరు, అంత ప్రేమిస్తారు. దత్తాత్రేయుడు అంటే వాళ్ళకి పంచ ప్రాణాలు అన్నమాట. అటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క కరుణ నేను చూశాను. వాళ్ళందరి పరిస్థితుల్ని వాళ్ళు ఏమైతే ఆశించారో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేశాడు. వ్యక్తిగతంగా నాకు గురువుగా మనకి ఏ బ్రహ్మజ్ఞానం అంటారు. ఆ బ్రహ్మజ్ఞానం మనకి ఇచ్చినా కూడా మనకి ఏం అర్థం కాదు. ఆ బ్రహ్మజ్ఞానం మనకు వచ్చినా కూడా మనం తట్టుకోలేం. ఒకేసారి ఇప్పుడు పెనిడ్యూర్ ఇంజెక్షన్ 5 lakhs 25 lakhs ఇంజెక్షన్ పొడి చేస్తే బాడీ ఇలా షివర్ అవుతుంది. అంటే ఆ శక్తి మనకు ఉండాలి. ఆ పాశుపతాస్త్రం శివుడు అందరికి ఇవ్వడానికి రెడీయే, కానీ అర్జునుడు బాడీ తట్టుకుంటుంది. మిగతా వాళ్ళంతా మనం పడిపోయి చచ్చిపోతాం అన్నమాట, మాడిపోతాం. ఆ విధంగా బ్రహ్మజ్ఞానం వద్దురా మొర్రో అన్నా సరే ఇచ్చేస్తాడు దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక శివుడు రూపాలు వాళ్ళని పట్టుకోలేము విడివిడిగా. బ్రహ్మ అంటే అపాయింట్మెంట్ పో అంటారు. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంటే మనకి దొరకడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. పేషీల్లో వాళ్ళంతా కూడా ఒప్పుకోవాలి, ఓఎస్డీ వాళ్ళంతా సఫిషియెంట్ రీజన్ ఉండాలా, అప్పుడు మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి 14 లోకాలకి అధిపతి అయినటువంటి బ్రహ్మ, విష్ణువు, శివుడు సాక్షాత్తు మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడం కోసం అని చెప్పి మనకి బ్రహ్మజ్ఞానం వద్దంటే బ్రహ్మజ్ఞానం ఇచ్చేస్తారు మనకి. ఆ గురుచరిత్ర పారాయణ చదివితే చాలు బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది మనకి. కమండలం పట్టుకొని జపమాల పట్టుకొని భూమి మీదకి వచ్చేసాడు ఆయన. వచ్చేస్తే ఎదురుగుండగా ఉన్న గురువును వదిలేసి మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమిటి అసలు? కాబట్టి గురువు దత్తాత్రేయ స్వామి వారిని చూడగానే యముడు కూడా పారిపోతాడు అన్నారు. ఇదిగో నండూరు శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మ విషయంలో జరిగింది. అలాగే దత్తాత్రేయ స్వామి వారు భిక్షగాల్ని కోటీశ్వరులు చేస్తారు అన్నారు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళంతా కూడా అపర కోటీశ్వరులు అయిపోయారు వీళ్ళంతా కూడా. అంటే చక్కగా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి, ఎందుకండి నేను క్లియర్గా చెప్తున్నాను, ముఖేష్ అంబానీ వాళ్ళ పిన్ని కొడుకైనటువంటి రిలేషన్ అయినటువంటి సుశీల్ గోయంకా 3F ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా అని కొట్టి చూడండి, వాళ్ళ చరిత్ర చూడండి. వాళ్ళకి ఏమి ఉండేది కదా, చిన్న తౌడు ఫ్యాక్టరీ ఉండేది. మా గురుదేవుల దత్తాత్రేయ స్వామి వారు ఆనందమూర్తి బాబా అంటమ్మ గురువు గారు కలకత్తాలో ఉంటారు. ఆయన ఆనందమార్గ్ ఫౌండర్ అన్నమాట. ప్రభాత్ రంజన్ సర్కార్ పేరు. నా కళ్ళ ముందు చూశాను నేను తౌడు చిన్నగా ఉండేటటువంటి తౌడు ఫ్యాక్టరీని వాళ్ళు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీగా పెట్టుకొని సౌత్ ఆఫ్రికాలో ఘనాలో ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఉంది. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇలా అద్భుతంగా ఇంత గొప్ప వ్యక్తిగా వాళ్ళు గాణగాపురం మేమంతా కలిసి వెళ్ళేవాళ్ళం. బాబాకి కలకత్తా కలిసి వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్లో మా ఆశ్రమం ఉంది. అక్కడికి అంత ఇదిగా చూస్తారు. గురువుల్ని నమ్ముకున్నటువంటి ముఖేష్ అంబానీ కూడా ఈ రోజున వాళ్ళ అమ్మ అనంత్ అంబానీ పెళ్లిలో కానీ వాళ్ళ కూతురు పెళ్లిలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే గురువుల్ని పిలుస్తారు. నరేంద్ర మోడీ గారు ఆయన గురువుల్ని పిలుస్తారు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి. ఇలా గురువుల్ని గౌరవించేటటువంటి సంస్కారం
వీళ్ళందరికీ కూడా ఉండబట్టే వీళ్ళని అపార కుబేరుల్ని చేశాడు. అంటే గురువుకి అంత మహిమ ఉంటుంది. కాబట్టి నండూరి శ్రీనివాసరావు గారు చెప్పింది ఈ వీడియోలో అక్షర సత్యాలు. ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మగారిని ఆయుర్దాయాన్ని పెంచారు. మరి దత్తాత్రేయ స్వామి వారు తమ జీవితంలో గురుచరిత్ర పారాయణలో ఒక వ్యక్తికి, సావిత్రి అనేటటువంటి వాళ్ళ భర్తకి ఆయుర్దాయాన్ని పెంచాడు. తర్వాత బర్రె గొడ్డు, వట్టిపోయిన బర్రె గొడ్డుకు పాలిచ్చేలా చేశాడు. తుమ్మ పాదును పీకేసి అక్కడ నిధి దొరికేలాగా చేశాడు. ఒక రైతును ఉద్ధరించాడు. ఇలా అనేకమైనటువంటి లీలలు జరిగినాయి. కాబట్టి గురుదేవులైనటువంటి నండూరి శ్రీనివాసరావు గారు ముందుకొచ్చి ఎంతో నిర్భయంగా వాళ్ళ అమ్మగారి హిస్టరీ చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరిచారు. ఇవన్నీ ఇలాంటి ఎన్నో అనుభవాలు, వందల మంది జీవితంలో మిరాకిల్స్ చేసి మా యొక్క సైన్స్ జీవితాలను మలుపు తిప్పడమే కాదు, ఇంటికి ఒక సైన్స్ స్టూడెంట్ ఉంటాడు మీ ఇళ్లలో కూడా. అటువంటి సైన్స్ జీవితాలు మేము అందరినీ కూడా ఏదో ఒక దశలో, ఏదో ఒక కాలంలో మీ అందరికీ కూడా మలుపు తిప్పేటటువంటి ఏకైక గురుదేవులు నృసింహ సరస్వతి స్వాముల వారు. జై గురుదేవ దత్త.